హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనదర్ సెషన్. ఇది సెకండ్ డ్రెస్ మనం కుట్టింది. ఈ వీక్లో మనం 2 డ్రెస్సెస్ కుట్టాము. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఏ లైన్ కుర్తీ కుట్టాము. సో ఇది వచ్చేసి ఫ్రాక్ టైప్ అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి ఫ్రాక్ టైప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. దీనికి ఏంటంటే సైడ్స్కి మనము ఏవి స్లిట్స్ వేయం ఈ డ్రెస్కి. సో ఈ డ్రెస్కి స్లిట్ వేయకుండా కుట్టేస్తాం అనమాట. కంప్లీట్గా అటాచ్ చేసేస్తాము. తర్వాత దీంట్లో స్పెషాలిటీ అంటే నేను దీనికి చిన్నగా వేరియేషన్ ఇచ్చానండి. 2 మీటర్సే ఉందన్నమాట, టాప్ ప్లస్ బాటమ్. సో దాంట్లో ఏం చేశానంటే చిన్న ప్యాచ్ తీసి ఇలా వేసాను. సో ఇది ఎలాంటి ఎఫెక్ట్ వస్తుందంటే ఓవర్ ల్యాపింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. చిన్నగా వీనెక్ ఇచ్చాను, చిన్న బటన్ వేసాను. ఇక స్లీవ్స్కి వచ్చేసి కూడా క్లాత్ సరిగ్గా లేదనమాట, ఇనఫ్గా లేదు. సో దానికి ఏం చేశానంటే సెల్వాది చిన్న ప్యాచ్ ఇచ్చాను. ప్యాచ్ ఇచ్చేసి ఇక్కడ చిన్న స్లిట్ ఇచ్చేసి ఇక్కడ కూడా ఒక బటన్ ఇచ్చేసాను. దీనివల్ల ఏంటంటే మంచి ఫ్యాషనబుల్గా ఉంది కదా. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇదేనండి. సరిపోయిన దానికి అతుకులు వేసి దాన్ని డిజైన్గా మార్చేసి చాలా అందంగా కనిపించేలాగా కుట్టేయటం అంతే. సో ఇది డ్రెస్ టోటల్గా ఓకే. కంప్లీట్ డ్రెస్ ఇలా వచ్చింది. స్లీవ్స్ ఇట్లా వచ్చాయి, ఇలా వచ్చింది. ప్యాంట్ నార్మల్, ఓకే, నార్మల్ ప్యాంట్ పెట్టాను. సో ఇది ఓవరాల్ లుక్ వచ్చేసి. సో ఇలాంటి డ్రెస్సెస్ మనం ఎంచక్క ఇంట్లో కూర్చొని కుట్టేసుకోవడానికి నా ఛానల్ చూస్తూ ఉండండి. మరి నా ఛానల్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కానీ నా వీడియోస్ మీ దగ్గరికి రావండి. సో అందుకని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంట్లోనే కూర్చొని చక్కగా ఖాళీ టైంలో పనులన్నీ అయిపోయాక ఎటువంటి హడావుడి లేకుండా చక్కగా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోండి. నాలాగా చక్కగా ఏ టెన్షన్ లేకోకుండా, హడావిడి లేకోకుండా కటింగ్స్ నేర్చుకోండి, కుట్టేసుకోండి. ఇలాంటి అందమైన డ్రెస్సులు వేసుకొని, ఓకేనా. మరి ఈ డ్రెస్ని ఎలా కుట్టాము, ఎలా కట్ చేసామో, ఎలా కుట్టామో మనం నేర్చేసుకున్నాము. సో వెళ్దాం మరి వీడియోలోకి. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫ్రాక్ టైప్ కుర్తీ కుడతాము. సెకండ్ డ్రెస్ అనమాట ఇది మన సిరీస్లో. దీన్ని 2 మీటర్స్ క్లాత్ అనమాట ఇది కూడా. సో జనరల్గా మనం ఇటువైపు ఓపెన్ పెడతాము, ఇటువైపు అంతా ఫోల్డే ఉంటుందన్నమాట, ఇటు ఓపెన్ ఉండొద్ది మనం ఎప్పుడైతే నెక్ లైన్ డ్రా చేస్తామో. అయితే దీనికి మనం ఓవర్లాపింగ్ డ్రెస్ లాగా కుడతాము. దానికి ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది, 2 లేయర్స్ కదా. అయితే మనం దీనికి 2 లేయర్స్ వేయట్లేదు, కానీ చిన్న వేరియేషన్ ఇచ్చేసి వేరే క్లాత్తో మనము అదే బాటమ్ క్లాత్తో వేరియేషన్ ఇచ్చేసి ఓవర్లాపింగ్ ఎఫెక్ట్ ఇస్తామన్నమాట. చాలా తక్కువ క్లాత్తో అయిపోతుంది. సో దీనికి మనం మెజర్మెంట్స్ తీసుకుందాం యాజ్ యూజువల్గా. షోల్డర్ వచ్చేసి 8 ఇంచెస్ మనకు, ఓకే. షోల్డర్ 8 ఇంచెస్. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 3.5 నెక్ విడ్త్. నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. విడ్త్ 3.5. మనకు ఆర్మ్ హోల్ వచ్చేసి షోల్డర్ నుండి మనం ఆర్మ్ హోల్ డ్రా చేస్తాం జనరల్గా 8 ఇంచెస్, ఓకే, 8 ఇంచెస్. తర్వాత చెస్ట్ లైన్ వచ్చేసి 13 తీసుకుంటున్నాను నేను, 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. కాటన్స్ బాగా ష్రింక్ అవుతాయండి అందుకనేసి. సో ఇప్పుడు మనం ఇది డ్రా చేసుకుందాం. ఇది మనం ఆర్మ్ హోల్కి ఎలా చేస్తామంటే 1 ఇంచ్, 1/2 ఇంచ్ ఒకటి, ఇంకో 1/2 ఇంచ్ ఒకటి, 2 మార్క్స్ చేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ ఈ కార్నర్ పాయింట్ నుండి పైకి 1 ఇంచ్ తీసుకొని 1/2 ఇంచ్కి ఇంకో 1/2 ఇంచ్కి 2 పాయింట్స్ చేసుకొని ఫస్ట్ హాఫ్ ఏమో మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఇస్తాము, ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసి
అవుట్ సైడ్ ఆర్మ్ హోల్ ఇస్తాం. ఓకే, ఈ విధంగా మనం యాజ్ యూజువల్గా ఇక్కడ ఏం చేస్తాం, జనరల్గా మనము 1/2 ఇంచ్ డౌన్ తీసుకొని ఇక్కడ పాయింట్ నుంచి ఇది డ్రా చేస్తాం డౌన్కి 1/2 ఇంచ్. తర్వాత చెస్ట్ లైన్ వేస్ట్ లైన్ నేను 15 తీసుకున్నాను. 15 ఇది మనకు 13 కదా, ఇక్కడ మనం 12 తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఉండేట ఒక స్ట్రైట్ లైన్ 12. నెక్స్ట్ ఈ పాయింట్ నుండి కిందికి మనము కంప్లీట్ క్లాత్ తీసేసుకుంటున్నాం, ఫుల్ గేరా మొత్తం తీసేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మనము కింద వరకు స్ట్రెయిట్ లైన్ తీసేసుకున్నాము. దీన్ని మనం షేప్ చేసి కట్ చేద్దాం. నెక్ వచ్చేసి వీ పెడదాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఓవర్లాపింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నాం కదా మనము, వేరే పీస్ వేస్తున్నాం కాబట్టి వీ షేప్ తీసుకుందాం మనం నెక్ లైన్. వీ షేప్ ఇది. తర్వాత లాస్ట్లో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కార్నర్ ఉంది కదా, కార్నర్లో 2 ఇంచెస్ తీసుకుంటాము. ఈ 2 ఇంచెస్ నుండి మనం ఇట్లా షేప్ ఇస్తామన్నమాట. ఇది ఇట్లానే స్ట్రైట్ పెట్టేయద్దు, లాస్ట్లో మనం గేరాకి ఇట్లా చిన్న ఫినిషింగ్ కర్వ్ ఇవ్వాలన్నమాట, అప్పుడు అది సైడ్స్కి బాగా షేప్ వస్తుంది. ఈ విధంగా ఓకేనా. దీన్ని కట్ చేసిద్దాం. బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ తీసుకున్నాను నేను, నెక్ డీప్నెస్, ఇది కట్ చేసేద్దాము. ఫ్రంట్ వచ్చేసి వీ షేప్, వీ నెక్ అనమాట. ఇది మనం తర్వాత కట్ చేద్దాం. ఇది టాప్ కట్ చేసేయటం అయిపోయిందండి. దీనికి స్లీవ్స్కి చాలా తక్కువగా ఉందన్నమాట క్లాత్. సో దీనికి మనం బాటమ్ క్లాత్ ఏదైనా అతికించేసి వేరే ఒక డిజైన్ లాగా చేసి కుడతాం, ఎందుకంటే ఇంతే ఉంది క్లాత్, విడ్త్ కానీ లెంత్ కానీ సరిపోవట్లేదు అనమాట. అండ్ దీనికి ఏదైనా డిఫరెంట్గా డిజైన్ చేయించారు బాటమ్కి. దీంట్లో నుంచి క్లాత్ ఏదైనా ఎక్స్ట్రా మిగిలితే మనం స్లీవ్స్కి వేసి డిజైన్ చేద్దాం. ఇది సెల్వార్ తీసుకున్నానండి. సెల్వార్కి మనం జనరల్గా 7 ఇంచెస్ తీసుకున్నాం. ఇది లాస్ట్ టైం 9 తీసుకున్నాము. ఇది కొంచెం తక్కువ పెడుతున్నాం, బాగా లూజ్ అక్కర్లేదు. దీనికి కాటన్ కాదనమాట, ఇది సెమీ కాటన్స్. సో ఇది 7 ఫుల్ లెంత్. 35 ఇంచెస్ తీసుకున్నాను. 35 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ సీట్కి వచ్చేసి 9 ఇంచెస్, 2.5 కర్వ్. ఇక్కడ నుండి కిందకి బాటమ్ వరకు ఇది కర్వ్. ఓకే, లెగ్ రౌండ్ వరకు ఇది కూడా స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం మనం కుట్టడానికి.
ఇదిగోండి సల్వార్ కట్ చేశాను, కటింగ్ అయిపోయింది. ఇది బాటమ్ అయిపోయిందండి. ఇక్కడ సీట్ తీసుకున్నాను, సీట్ కట్ చేశాను. ఇదేమో వేస్ట్ బ్యాండ్, పైన బ్యాండ్ వేయడానికి. ఓకే, పైన వేస్ట్ బ్యాండ్కి బెల్ట్ కుడుతున్నానండి. ఇది బెల్ట్ అయిపోయిందండి, పైన వేస్ట్ బ్యాండ్. తర్వాత కింద మనము దీనికి బాటమ్ కుడుతున్నాం, తెలుసు కదా. ఒకటి ఎక్స్ట్రా పట్టీ వేసి దాన్ని కుట్టేశాను. దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఫినిషింగ్ ఇచ్చేస్తాం ఇట్లా అనేసి బాటమ్కి. ఓకేనా, ఇది కుట్టేద్దాం రెండింటికి. లెగ్ బాటమ్స్ అయిపోయినాయి రెండింటికి. వీటికి ఇప్పుడు సీట్ అతికిద్దాం. ఈ సీట్ పార్ట్ రెండు జాయిన్ చేద్దాం. ఈ బాటమ్స్ అయిపోయి దీనికి సైడ్ స్టిచ్ చేసేసుకుందాం మనము. లెగ్ రౌండ్ నుండి, ఇదే లెగ్ రౌండ్, దీని నుండి మనం సైడ్ స్టిచ్ చేసేసుకుందాం. బాటమ్ అయిపోయిందండి, సల్వార్ కుట్టేశాను. ఓకే, ఫినిష్డ్. ఇప్పుడు మనం కుర్తీ కుడదాం. ఇది లైనింగ్, ఇది మెయిన్ క్లాత్. టాప్ కుడదాం ఇప్పుడు. ఇది బేసికల్లీ నేను వీనెక్ తీసుకున్నాను. ఈ వీనెక్కి కొంచెం ఇక్కడ వేరే డిఫరెంట్ క్లాత్ వేసి డిజైన్ చేస్తాను. చేసి కుట్టిన తర్వాత లైనింగ్ వేస్తాను. ఈ లైనింగ్ వేసి దీనికి కుట్టేస్తాను. ఇది నెక్ అండి, వీనెక్ పెట్టాను దీనికి నేను. సో వీనెక్ అయితే ఈ నెక్ ఫ్రంట్, షోల్డరు, ఇది ఆర్మ్ హోల్, ఇక్కడ వరకు చిన్నగా బాటమ్ క్లాత్ ఉంటుంది కదా, సిల్వర్ క్లాత్, దీనికి ప్యాచ్ వేసాను అనమాట. ఇది మనకు ప్యాచ్ వేసేసి దీనికి ఒకటి లేస్ వేసాను. దీనివల్ల ఏంటంటే ఇది ఓవర్లాప్ చేసినట్టు, ఈ డిజైన్ మీద ఇది ఓవర్లాప్ చేసినట్టు లుక్ వస్తుంది లాస్ట్లో. సో దీనికి ఇప్పుడు లైనింగ్ వేసి కుడతాను. ఇది వీనెక్ పెట్టాను, దీనికి ఇప్పుడు లైనింగ్ వేస్తాను. పైన నుండి వేసి వీనెక్ షేప్ చేసి కట్ చేస్తాను. కట్ చేసి దీనికి అతికేస్తాను. ఫస్ట్ కుట్టేస్తాను ఇట్లనే. కుట్టేసిన తర్వాత దీనికి షేప్ అది ట్రిమ్ చేసేద్దాం, నెక్ కట్ చేద్దాం. ఇది నెక్ వేసేసాను, నెక్ ప్యాటర్న్ వేసాను. దీనికి లైనింగ్ కుట్టాను, వెనుక దానికి కూడా నెక్ వేసి లైనింగ్ కుట్టాను, షోల్డర్స్ జాయిన్ చేశాను. ఇప్పుడు మనం స్లీవ్స్ కుట్టుకుందాం. స్లీవ్స్కి కాస్త క్లాత్ తక్కువైంది కదా, చూద్దాం దాన్ని ఎలా డిజైన్ చేయాలో. స్లీవ్స్ కట్ చేశానండి నేను, చిన్న సైజు వస్తున్నాయి, ఇంత లెంత్ వస్తున్నాయి. సో దీనికి మనం సల్వార్ది కొంచెం క్లాత్ అటాచ్ చేసి ఇక్కడ చిన్నగా కట్ స్లిట్ ఇచ్చేసి ఇది లోపలికి మడిచి కుట్టాను అనమాట. అర్థమవుతుందా? ఫస్ట్ ఇంత క్లాత్ ఇటు అతికించాను, తర్వాత అదే క్లాత్ని ఇటువైపు కనేసి ఈ మధ్యలో ఇలా అని ఒక స్టిచ్ వేసాను అనమాట. స్ట్రైట్గా వేయలేదు, ఇట్లా క్రాస్గా వేసాను. దానివల్ల ఇది కూడా ఇలా క్రాస్గా వస్తుంది అనమాట. దీన్ని ఉల్టా తీసేసి దీన్ని ఫోల్డ్ చేసేసి కుట్టేస్తాను ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఈ స్లీవ్ ఇట్ తీస్తే ఇట్లా వస్తుంది స్ట్రైట్. ఇక్కడ బటన్ అయినా పెట్టుకోవచ్చు, ఇట్లా అయినా వదిలేయచ్చు. ఒక డిజైన్, డిఫరెంట్ డిజైన్ కుట్టేద్దాం. ఇది ఉంది, రెండు స్లీవ్స్ రెడీ అయిపోయినాయి ఈ డిజైన్తో. ఇవి ఇప్పుడు బాడీకి అతికిచ్చేద్దాం.
ఇది స్లీవ్స్ వేయడం అయిపోయిందండి. స్లీవ్స్ వేయడం అయిపోయింది. దీన్ని ఉల్టా తీసేసుకోవడమే. సైడ్స్కి కూడా వేసాను నేను సైడ్ స్టిచ్. కింద కుట్టాలి, కింద ఉంది, కింద కుడితే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇది కుట్టడం అయిపోయింది. దీనికి ఇక్కడ ఒకటి హుక్ కాజా వేయాలి. తర్వాత ఇదిగోండి స్లీవ్స్ ఇలా వచ్చాయి. ఇక్కడ బటన్ వేసుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ నెక్ దగ్గర చూస్తాను, ఒకవేళ వేయాలనిపిస్తే వేస్తాను. ఇక్కడ అయిపోయింది. బాటంలో కింద ఇలా లేస్ కంటిన్యూ చేశాను బాటంలో కూడా. ఓకేనా, తర్వాత పిక్ తీసి పెడతాను.